యూనివర్సిటీలో ఉన్నటువంటి కోర్సులు అనేటటువంటిది ఏ రెగ్యులర్ యూనివర్సిటీ కూడా పట్టించుకోనటువంటిది. ఈరోజు కులతొంతర వ్యవస్థ ఉన్నటువంటి సమాజంలో మనుషులను ఏ విధంగా వెలివేస్తారో మేము చదివేటటువంటి చదువులను కూడా రెగ్యులర్ యూనివర్సిటీలు వెలివేసేటటువంటి కోర్సులు మాయి. ఆ కోర్సుల్ని ఇక్కడ మా పిల్లలు చదువుకొని ఇక్కడ మా వాళ్ళు గురుకుల పాఠశాలల్లో పాఠాలు చెప్తున్నారు, సాహిత్య పాఠాలు. అదేవిధంగా చాలామంది ఈరోజు పెద్ద పెద్ద ఎలక్షన్ మీటింగ్లకైనా ఏ మీటింగ్లకైనా ప్రైవేట్ ఆల్బమ్ చేయడానికైనా వ్యక్తిగతమైనటువంటి జానపద సంబంధించినటువంటి కళలు కూడా బయటికి రావడంలోకి మా వాళ్ళు సేకరించినటువంటి పాటలు, మా వాళ్ళు వాయిస్తున్నటువంటి డప్పు వాయిద్యం ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఈ సమాజానికి అందిస్తున్నారు. దీనిని నాశనం చేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తి జేదేవ్ తిరుమలరావు. ఈ యూనివర్సిటీ పోయిందంటే ఒక కోర్సులు పోయినట్టో ఈ ఆస్తి పోయినట్టో కాదు. ఈ సమాజంలో బతికున్నటువంటి కళలు, ఈ సమాజంలో అణగారిన కులాల నుంచి వస్తున్నటువంటి కళలు, ఈ తెలంగాణ సమాజం నుండి వెలివేయబడినటువంటి కళలు, ఈ తెలుగుదేశం అంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు సంస్కృతిని అన్నిటినీ నాశనం చేయడానికి ఒడిగట్టినటువంటి ఒక నైజాం ఇక్కడ కనిపిస్తుంది. దీని వెనక పెద్ద కుట్రకోణం ఉంది. ముందుగా ఇక్కడ జయదేవ్ తిరుమలరావుకి ఇచ్చి ఇది ప్రైమ్ లొకేషన్ కాబట్టి దాని తర్వాత ఇంకొకరిని ఇళ్ళ జోరిచ్చి దాని తర్వాత ఈ యొక్క ప్రాపర్టీని సంవత్సరానికి 100 రూపాయలకో 1000 రూపాయలకో ఒక 100 సంవత్సరాలకు లీజ్ అగ్రిమెంట్ ఇవ్వడానికి జరుగుతున్నటువంటి ఒక కుట్ర. ఈ కుట్రను మేము ఛేదించినాం. ఇందులోకి ఏ ఒక్కడొచ్చినా కానీ ఎవరిని కూడా వదిలిపెట్టడం సస్తా ఇక్కడ మేము బొంద పెట్టుకుంటాం, సస్తా ఈయనే వస్తాం కానీ యూనివర్సిటీ నుంచి ఇంచు జాగను కూడా పోనీయమని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. జయదేవ్ తిరుమలరావు ఇళ్ళకు అడుగు పెడితే నీకు ఎట్లుంటుందో చూపిస్తాం. మేము రానప్పుడు ఇళ్ళకు జబ్బకు సంచేసుకొని వచ్చినావు, పైజాం వేసుకొని వచ్చినావు, ఇక మేము ఉన్నాం, నీకు దమ్ముంటేరా నైజాం అని పైజాం ఊడగొట్టిన గడ్డ. నీ పైజాం ఊడగొట్టడానికి మాకు పెద్ద సమయం పట్టదు. నీ పైజాం ఊడగొడతాం, నీ వస్తువుని కూడా అన్నీ తీసేస్తాం, నీ దిష్టి బొమ్మ దగ్ధం చేస్తాం, అందరి భర్తం పడతాం. ఈ తెలుగు యూనివర్సిటీ మాది, ఈ జాగాను ఎవరు తీసుకోపోడు. ప్రతి ఒక్కళ్ళు రావాలి ఇక్కడికి. యూనివర్సిటీలో ఉన్న కోర్సులకు చాలా విలువ ఉంది. ఒక్కసారి ఆలోచించుకోరి. ఇది కులాలకో మతాలకో వ్యక్తిగతానికో సంబంధించినటువంటిది కాదు. మేము ఇక్కడి నుంచి యూనివర్సిటీ నుంచి పోయి ఎన్నో సంవత్సరాలు అయింది. బయట ఎన్నో విషయాలలో ఈ తెలంగాణలో ఏ విషయం జరిగినా, నిరుద్యోగుల అంశాలైనా, ఆడపిల్లల పైన మానభంగాలు జరిగినా, భూముల్ని దోచుకుంటున్నా, ఈయన బుల్డోజర్ ప్రభుత్వాన్ని అమలుపరుస్తున్నా మేము అన్నిటికీ కొంతెత్తి మాట్లాడుతున్నాం. మా తెలుగు యూనివర్సిటీ పోతే మేము ఎట్టుకుంటాం, మాకు చదువు చెప్పినటువంటి యూనివర్సిటీ అని మేము వస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు వచ్చి దీన్ని కాపాడుకునే బాధ్యతగా మీరు ఇంట్లో వచ్చినప్పుడు లేచినప్పుడు పొద్దునట్టు ఒక 5 నిమిషాలను వచ్చి ఇక్కడ ధర్నాలో పాల్గొని పోండి. సాయంత్రం పోయేటప్పుడన్నా వచ్చి పాల్గొని పోండి. ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు గొంతెత్తి చెప్పాలని పూర్వ విద్యార్థులకు, పూర్వ ఆచార్యులకు ప్రతి ఒక్కరికి మేము ఈ వేదిక నుంచి మనవి చేసుకుంటున్నాం.